Okay, everyone, are you able to hear my voice? Are you able to hear my voice? నా వాయిస్ వినబడుతుందా అందరికీ? ఓకే, సే ఎస్ ఆర్ నో. ఎస్ సార్, ఎస్ సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. కమింగ్ టు ది, ఎందుకంటే నేను రిఫర్ చేసుకోవాలి, నాకు కొద్దిగా ఇది సిస్టమ్ కొద్దిగా ప్రాబ్లం ఉంది. కమింగ్ టు ది అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఐఎస్ 104 ఈజ్ మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ కంట్రోల్ రూల్స్. వీటిని ఎంఏహెచ్ రూల్స్ అని అంటారు. Generally, this topic, IS 105 related topic, but frequently asked in IS 104. ఇది IS 105 రిలేటెడ్ క్వశ్చన్ అయినా IS 104 లో ఎక్కువగా అడుగుతూ ఉంటారు దీన్ని. మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ కంట్రోల్ రూల్స్ 1997. దిస్ పర్టికులర్ టాపిక్ ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ లెజిస్లేషన్ లో ఉంటుంది. ఓకే, కమింగ్ టు ది పాయింట్స్ లోకి వచ్చేస్తున్నాను డైరెక్ట్ గా. మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ కంట్రోల్ రూల్స్, ఎంఏహెచ్ రూల్స్ 1997. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ప్రీవియస్ పేపర్స్ లో ఆల్మోస్ట్ 3 to 4 టైమ్స్ ఇది రివైండ్ అయింది. చదువుకోండి జాగ్రత్తగా. కమింగ్ టు ది సమ్ ఇంపార్టెంట్ షెడ్యూల్ నోటిఫికేషన్ ఇన్ మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ కంట్రోల్ రూల్స్. ఆల్రెడీ మనం ఈ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ చదువుకున్నాం. ఇందులో కెమికల్ యాక్సిడెంట్ రూల్స్ లోనే చెప్పాను, యాజ్ వెల్ యాజ్ మ్యానుఫ్యాక్చర్, స్టోరేజ్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ ది మన హజార్డస్ కెమికల్స్ లో కూడా ఈ ఇంపార్టెంట్ షెడ్యూల్ నోటిఫికేషన్ చెప్పాను. చూడండి, మళ్ళీ ఇంకొకసారి రివైండ్ చేస్తున్నాను. యాజ్ పర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి మీరు రాయక్కర్లేదు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏది రాయాలంటే చూడండి, ఇది ఫస్ట్ పాయింట్, షార్ట్ టైటిల్ కన్విన్స్మెంట్. ఇందులో 3 సబ్ పాయింట్స్ రాయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ రాయాలి. అది అయిన తర్వాత కలెక్షన్ అండ్ డెవలప్మెంట్ అండ్ డిసెమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఆక్యుపైర్ రెస్పాన్సిబిలిటీస్, వీటికి సంబంధించిన పాయింట్స్ రాయాలి. ఓకే, కమింగ్ టు ది సమ్ ఇంపార్టెంట్ షెడ్యూల్ నోటిఫికేషన్స్ చెప్తున్నాను చూడండి. ఆల్రెడీ దిస్ షెడ్యూల్ నోటిఫికేషన్స్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ కెమికల్ యాక్సిడెంట్ రూల్స్ 1996, యాజ్ వెల్ యాజ్ మ్యానుఫ్యాక్చర్, స్టోరేజ్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ రూల్స్ లో కూడా చెప్పాను. కమింగ్ టు ది మనకి షెడ్యూల్ 1 ఏం చెప్తుంది? ఇండికేట్ ది క్రైటీరియా ఆఫ్ లిస్ట్ ఆఫ్ కెమికల్స్. అంటే మన టోటల్ లిస్ట్ ఆఫ్ కెమికల్స్ అనేది షెడ్యూల్ 1 చెప్తుంది. ఆల్రెడీ 433 కెమికల్స్ ఉన్నాయి. ఇందులో ప్రమాదమైన కెమికల్స్, ప్రమాదం కాని కెమికల్స్ కూడా ఉంటాయి. ఇది షెడ్యూల్ 1 చెప్తుంది. షెడ్యూల్ 2 ఏం చెప్తుంది? ఐసోలేటెడ్ స్టోరేజ్, అంటే ఆ ప్రమాదకరమైన కెమికల్స్ ని ఏ రకంగా వేరు చేసి నిల్వ ఉంచాలనేది షెడ్యూల్ 2 చెప్తుంది. ఇందులో ఆల్మోస్ట్ ఒక 37 కెమికల్స్ వరకు ఉంటాయి. కమింగ్ టు ది షెడ్యూల్ 3 ఏం చెప్తుంది? మనకి లిస్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్, ప్రమాదకరమైన కెమికల్స్ యొక్క లిస్ట్ షెడ్యూల్ 3 చెప్తుంది. ఇందులో ఆల్మోస్ట్ మనకు 124 కెమికల్స్ ఉంటాయి అప్రాక్సిమేట్ గా. కమింగ్ టు ది షెడ్యూల్ 4 ఏం చెప్తుంది? ఇండస్ట్రియల్ ఇన్స్టాలేషన్ విత్ మీనింగ్ ఆఫ్ రూల్ 2B, అంటే ఆ పర్టికులర్ ఎంఏహెచ్ యూనిట్స్ ని, మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ యూనిట్స్ ని ఏ రకంగా స్థాపించాలి, వాటి మీనింగ్, అందులో మనకి ఏ రూల్స్ అనుసంధించాలి అన్నది షెడ్యూల్ 4 చెప్తుంది. షెడ్యూల్ 5 లో సేఫ్టీ స్టోరేజ్, అంటే ఆ పర్టికులర్ ఎంఏహెచ్ యూనిట్స్ లో ఆ ప్రమాదకరమైన కెమికల్స్ ని ఏ రకంగా నిల్వ ఉంచాలి అన్నది షెడ్యూల్ 5 చెప్తుంది. కమింగ్ టు ది నెక్స్ట్, షెడ్యూల్ 6 ఏం చెప్తుంది? ఇన్ఫర్మేషన్ టు బి ఫర్నిష్డ్ రిగార్డింగ్ ది నోటిఫికేషన్ ఆఫ్ మేజర్ యాక్సిడెంట్, అంటే అతిపెద్ద ప్రమాదం సంభవిస్తే, లైక్ మేజర్ ఫైర్ కానీ, మేజర్ ఎక్స్ప్లోజన్స్ కానీ జరిగి ఆన్ సైట్ ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ సంభవిస్తే మనం ఏ రకమైన సమాచారాన్ని సిద్ధం చేయాలన్నది షెడ్యూల్ 6 చెప్తుంది. షెడ్యూల్ 7 ఏం చెప్తుంది? ఇన్ఫర్మేషన్ టు బి ఫర్నిష్డ్ ఫర్ ది నోటిఫికేషన్ ఆఫ్ సైట్స్, ఏ ఏ సైట్స్ లో సమాచారం సిద్ధం చేయాలి అన్నది. కమింగ్ టు ది మనకి షెడ్యూల్ 8 ఏం చెప్తుంది? ఇన్ఫర్మేషన్ టు బి ఫర్నిష్డ్ ఇన్ ఏ సేఫ్టీ రిపోర్ట్, అంటే సేఫ్టీ రిపోర్ట్ లో ఏ ఏ అంశాలు పొందుపరచాలి, ఏ రకమైన సమాచారం ఉండాలి అన్నది షెడ్యూల్ 8 చెప్తుంది. అన్ని ఎంఏహెచ్ యూనిట్స్ కి ఆన్ సైట్, ఆఫ్ సైట్ ఎమర్జెన్సీతో పాటు సేఫ్టీ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయాలి మన డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కి.
కమింగ్ టు ది షెడ్యూల్ 8A, మనకి డీటెయిల్స్ టు బి ఫర్నిష్డ్ ఇన్ ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్. ఒకవేళ ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ వస్తే, ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ వస్తే మనకి ఏ రకమైన సమాచారం ఉండాలి అన్నది షెడ్యూల్ 8A చెప్తుంది. కమింగ్ టు ది షెడ్యూల్ 9 ఏం చెప్తుంది, మనకి రిపల్స్ అండ్ మోడిఫికేషన్స్ టు ది రూల్స్ ఫర్ ది ఫ్యాక్టరీస్ అమెండ్మెంట్ యాక్ట్ 1987. అంటే ప్రొవిజన్స్ అండ్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 లో వచ్చే చట్టాలు. అందులో కొన్ని రూల్స్ రద్దుపరిచారు, కొన్ని రూల్స్ జోడించారు, ఏ రూల్స్ మార్చారు, ఏ రూల్స్ రద్దు చేశారు అన్నది ఫ్యాక్టరీస్ యాక్ట్ 1987 లో ఉంటాయి. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్, మోడిఫికేషన్స్ అన్నది మన షెడ్యూల్ 9 లో ఉంటాయి. ఓకే, ఇది ఓన్లీ అర్థం చేసుకోవడానికి ఇవన్నీ పాయింట్స్ అర్థం చేసుకోండి. మనకి డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్తున్నాను. చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటి, షార్ట్ టైటిల్ కమిన్స్మెంట్ అంటే ఇంట్రడక్షన్ అనమాట. ఉపశీర్షికతోటి ప్రారంభించడం. షార్ట్ టైటిల్ కమిన్స్మెంట్ అంటే ఇంట్రడక్షన్ పాయింట్స్. దీస్ రూల్స్ మే కాల్డ్ మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ కంట్రోల్ రూల్స్. వీటినే ఎంఏహెచ్ రూల్స్ అని అంటారు. ఇవి 1997 లో ఎస్టాబ్లిష్మెంట్ జరిగాయి. అఫీషియల్ గెజిటెడ్ ద్వారా నోటిఫికేషన్ అయ్యాయి అనమాట. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, దే షల్ కమ్స్ ఇన్ టు ది ఫోర్స్ ఆన్ ది డేట్ ఆఫ్ ది పబ్లికేషన్ ఆఫ్ ది అఫీషియల్ గెజిటెడ్ యాజ్ పర్ ప్రొసీజర్స్ లేడ్ డౌన్ అండర్ ది ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948. అండ్ ఇది మన ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 లో ఉండే ప్రమాణాల అనుగుణంగా సంస్థ యొక్క అధికార అంటే గెజిటెడ్ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ గెజిటెడ్ నోటిఫికేషన్ ఇచ్చి ఈ పర్టికులర్ ఎంఏహెచ్ రూల్స్ ని మన పబ్లిష్ చేసిందని అంటున్నాడు, అంటే ప్రచురించిందని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది థర్డ్ పాయింట్, దీస్ రూల్స్ సప్లిమెంట్ ఆల్రెడీ నోటిఫైడ్ ఇన్ అండర్ చాప్టర్ 4A ది ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948. అంటే ఈ పర్టికులర్ ఎంఏహెచ్ రూల్స్ అన్నది, మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ కంట్రోల్ రూల్స్ అన్నది మన ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 చాప్టర్ 4A హజార్డస్ ప్రాసెస్ లో సప్లిమెంట్ అంటే అనుసంధానించబడ్డాయి అని అంటున్నాడు. ఓకే, ఇది ఇంట్రడక్షన్. ఇవి క్లియర్ గా రాయాలి. అదైన తర్వాత నెక్స్ట్ మనకి డెఫినేషన్స్, ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఏంటి ఇందులో, హజార్డస్ కెమికల్స్, ఇండస్ట్రియల్ యాక్టివిటీ ప్లస్ ఐసోలేటెడ్ స్టోరేజ్, మేజర్ యాక్సిడెంట్, నెక్స్ట్ పైప్ లైన్, షెడ్యూల్, ఇవన్నీ ఉంటాయి అనమాట. ఈ పర్టికులర్ డెఫినేషన్స్ వెరీ ఇంపార్టెంట్. ఇదే పర్టికులర్ డెఫినేషన్స్ కెమికల్ యాక్సిడెంట్ రూల్స్ 1986 లో కూడా ఉన్నాయి. అవి ఎక్కువ ఉంటాయి, ఇవి కొద్దిగా తక్కువ ఉంటాయి, అంతే తేడా. బట్ కెమికల్ యాక్సిడెంట్ రూల్స్ అన్నది ఎన్విరాన్మెంట్ లెజిస్లేషన్ లో ఉంటే, మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ కంట్రోల్ రూల్స్ అన్నది ఆక్యుపేషన్ అండ్ హెల్త్ సేఫ్టీ లెజిస్లేషన్ లో ఉంది. ఓకే, కమింగ్ టు ది పాయింట్స్ చూడండి, మనకి డెఫినేషన్స్. హజార్డస్ కెమికల్స్ అంటే ప్రమాదకరమైన కెమికల్స్ అంటే ఏంటి, హజార్డస్ కెమికల్స్ మీన్స్ ఎనీ కెమికల్ విచ్ సాటిస్ఫైస్ ఎనీ ఆఫ్ ది క్రైటీరియా laid down part 1 of the schedule 1 are listed column 2 part 2 of schedule, సేమ్ షెడ్యూల్. అంటే చూడండి, మనకి షెడ్యూల్ 1 ఏం చెప్తుంది, షెడ్యూల్ 1 ఏం చెప్తుంది, ఇండికేట్ ది క్రైటీరియా ఆఫ్ లిస్ట్ ఆఫ్ కెమికల్స్. అంటే టోటల్ 433 కెమికల్స్ ఉన్నాయి కదా, అందులో ప్రమాదమైన కెమికల్స్, ప్రమాదం కాని కెమికల్స్ కూడా ఉంటాయి. ఇందులో ఆ పర్టికులర్ షెడ్యూల్ 1 లో మనకి చూడండి, పార్ట్ 1 షెడ్యూల్ 1 లో పేర్కొన్న కెమికల్స్ మాత్రమే ప్రమాదకరమైన కెమికల్స్. అలాగే మనకి షెడ్యూల్ 1 పార్ట్ 2 కాలమ్ 2 లో పేర్కొన్న కెమికల్స్ మాత్రమే మన ప్రమాదకరమైన కెమికల్స్. కమింగ్ టు ది సెకండ్, ఎనీ కెమికల్ లిస్టెడ్ ఇన్ కాలమ్ 2 ఆఫ్ ది షెడ్యూల్ 2. మనకి షెడ్యూల్ 2 ఏం చెప్తుంది చూడండి, ఐసోలేటెడ్ స్టోరేజ్ అంటే ప్రమాదకరమైన కెమికల్స్ ని వేరు చేసి నిల్వ ఉంచడం. ఇందులో ఆల్మోస్ట్ 37 కెమికల్స్ ఉంటాయి. అంటే ఎనీ కెమికల్స్ లిస్టెడ్ కాలమ్ 2 ఆఫ్ ది షెడ్యూల్ 2 అంటే వివరాల జాబితా 2లో కాలమ్ 2 లో పేర్కొన్న కెమికల్స్ మాత్రమే హజార్డస్ కెమికల్స్. కమింగ్ టు ది థర్డ్, ఎనీ కెమికల్ లిస్టెడ్ కాలమ్ 2 ఆఫ్ ది షెడ్యూల్ 3 అంటే వివరాల జాబితా 3లో కాలమ్ 2 లో పేర్కొన్న కెమికల్స్ హజార్డస్ కెమికల్స్. ఓకే, నెక్స్ట్ ఎనీ కెమికల్స్ లిస్టెడ్
కాలమ్ 3 ఆఫ్ ది షెడ్యూల్ 3. అంటే వివరాల జాబితా 3లో కాలమ్ 3లో పేర్కొన్న కెమికల్స్ హజార్డస్ కెమికల్స్ అని అంటారు. మనకు షెడ్యూల్ 3 ఏం చెప్తుంది? మనకి లిస్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్. అందులో కాలమ్ 2లో పేర్కొన్న కెమికల్స్ హజార్డస్ కెమికల్స్, అదే సేమ్ షెడ్యూల్లో కాలమ్ 3లో పేర్కొన్న కెమికల్స్ హజార్డస్ కెమికల్స్. ఓకే, అందరికి అర్థమైంది అనుకుంటా. హజార్డస్ కెమికల్స్ అంటే ఏంటో డెఫినేషన్ వెరీ ఇంపార్టెంట్, ఇలాగ రాయాలి యాజ్ ఇట్ ఇస్ గా. నెక్స్ట్ ఏంటి? ఇండస్ట్రియల్ యాక్టివిటీ. ఇండస్ట్రియల్ యాక్టివిటీ అంటే ఏంటి? పారిశ్రామిక కార్యకలాపాలు. అంటే ఎంఏహెచ్, మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ యూనిట్స్ లో జరిగే పారిశ్రామిక కార్యకలాపాలని ఇండస్ట్రియల్ యాక్టివిటీ అని అంటారు. కమింగ్ టు ది డెఫినిషన్, an operation or process carried out in a factory referred to in Schedule 4 involving or likely to involve one or more hazardous chemicals and include on-site storage, on-site transport, which is associated with that of operation or process as the case may be. అంటే మనకి ఏదైనా షెడ్యూల్ 4లో పేర్కొన్న ఇండస్ట్రీ అయి ఉండాలి. ఇక్కడ మనకి ఏం చెప్తుంది షెడ్యూల్ 4 అనేది? చూడండి, ఇండస్ట్రియల్ ఇన్స్టాలేషన్ విత్ మీనింగ్ ఆఫ్ రూల్ 2B. అంటే ఇది ఒక ఎంఏహెచ్ యూనిట్ యొక్క ఇన్స్టాలేషన్, వాటికి సంబంధించిన రూల్స్. అంటే మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ యూనిట్స్ ఇన్స్టాల్ చేయాలంటే, స్థాపించాలంటే మనకి ఏ రూల్స్ తోటి వాటిని స్థాపించాలన్నది షెడ్యూల్ 4 చెప్తుంది. అదే చెప్పాడు పాయింట్. ఓకే, ఏంటి ఇండస్ట్రియల్ యాక్టివిటీ అంటే? ఇన్ ఆపరేషన్ ఆర్ ప్రాసెస్ క్యారీడ్ అవుట్ ఇన్ ఎ ఫ్యాక్టరీ రిఫర్డ్ టు ఏ షెడ్యూల్ 4. అంటే ఇది వివరాల జాబితా 4లో పేర్కొన్న మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ యూనిట్ లో ఏదైనా కార్యక్రమాలు, ప్రాసెస్, ప్రక్రియ చేస్తున్నా దీంతో ఇన్వాల్వింగ్ ఆర్ లైక్లీ ఇన్వాల్వ్ వన్ ఆర్ మోర్ హజార్డస్ కెమికల్స్ and include on-site storage, on-site transport, which is associated with the operation or process as the case may be. అంటే ఆ ప్రమాదకరమైన కెమికల్స్ ని ఆ పర్టికులర్ ఎంఏహెచ్ యూనిట్స్ లో ఆన్-సైట్ స్టోరేజ్, అంటే అక్కడ పర్టికులర్ సైట్ లో స్టోరేజ్ చేసిన ఆ ప్రమాదకరమైన కెమికల్స్, ఆన్-సైట్ ట్రాన్స్పోర్ట్ అంటే రవాణా చేసిన యాజ్ మన పైప్ లైన్ ద్వారా కానీ మన ట్రక్ ద్వారా కానీ, విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది ఆపరేషన్. దేనికోసం? ఆ పర్టికులర్ కెమికల్స్ యొక్క కార్యక్రమాల కోసం, ప్రక్రియ కోసం. దాన్ని ఆన్ సైట్ లో స్టోరేజ్ చేసిన, ఆన్ సైట్ లో ట్రాన్స్పోర్ట్ చేసిన ఆ పర్టికులర్ ఎంఏహెచ్ యూనిట్స్ లో దాన్ని ఇండస్ట్రియల్ యాక్టివిటీ అని అంటారు. ఇంకేదైనా డౌట్ ఉంటే అడగండి. ఇండస్ట్రియల్ యాక్టివిటీలో ఏమైనా డౌట్ వచ్చిందా? మళ్ళీ చెప్తున్నాను. ఇన్ ఆపరేషన్ ఆర్ ప్రాసెస్ క్యారీడ్ అవుట్ ఇన్ ఎ ఫ్యాక్టరీ రిఫర్ టు ఏ షెడ్యూల్ 4. అంటే వివరాల జాబితాలో పేర్కొన్న ఒక మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ యూనిట్ అయి ఉండాలి. అందులో ఆ పర్టికులర్ కెమికల్స్ ని ఆన్ సైట్ స్టోరేజ్ చేసిన, ఆన్ సైట్ ట్రాన్స్పోర్ట్ చేసిన, దేనికోసం? ఎన్ని కార్యక్రమాల కోసం, మనకి ఆపరేషన్ కోసమైనా ప్రక్రియ కోసమైనా ఆ ప్రమాదకరమైన కెమికల్స్ ఆన్ సైట్ స్టోరేజ్ చేసిన, ఆన్ సైట్ ట్రాన్స్పోర్ట్ చేసిన దాన్ని ఇండస్ట్రియల్ యాక్టివిటీ అని అంటారు. అంటే మనకి లైక్ దివ్యస్ ల్యాబొరేటరీస్ ఈజ్ ఎంఏహెచ్ యూనిట్, మనకి అరవిందో ఫార్మా ఈజ్ ఎంఏహెచ్ యూనిట్, మనకి ఎల్జీ పాలిమర్స్ ఈజ్ ఎంఏహెచ్ యూనిట్, అలాంటిది అనమాట. కమింగ్ టు ది నెక్స్ట్ సి డెఫినేషన్, ఐసోలేటెడ్ స్టోరేజ్. ఐసోలేటెడ్ స్టోరేజ్ అంటే ఏంటి? వేరు చేసి నిల్వ ఉంచడం. స్టోరేజ్ విచ్ నో అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ other than pumping of the hazardous chemicals is carried out, and that storage involves at least quantity of the chemicals set out in Schedule 2, but does not include storage associated with the factory specified in Schedule 4 on the same site. కొద్దిగా టిపికల్ గా ఉంది డెఫినేషన్, జాగ్రత్తగానండి. స్టోరేజ్ విచ్ నో అదర్ దాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. ఇందులో ఈ పర్టికులర్ సైట్ లో ఓన్లీ స్టోరేజే చేయాలి, ఏ రకమైన తయారీ ప్రక్రియ ఉండకూడదు. అదర్ దాన్ పంపింగ్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ ఈజ్ క్యారీడ్ అవుట్. అంటే ప్రమాదకరమైన కెమికల్స్ ని పంపింగ్ చేసుకోవచ్చు. అండ్ దట్ స్టోరేజ్ ఇన్వాల్వ్స్ అట్లీస్ట్ క్వాంటిటీ ఆఫ్ కెమికల్ సెట్ అవుట్ ఇన్ షెడ్యూల్ 2. అంటే వివరాల జాబితా 2లో పేర్కొన్న కెమికల్స్ ను మాత్రమే స్టోరేజ్ చేయాలి, ఆన్ సైట్ ట్రాన్స్పోర్ట్ చేయాలి.
but does not include storage associated with the factory specified in Schedule 4. అంటే మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ యూనిట్ లో పేర్కొన్న కెమికల్స్ ని ఎట్టి పరిస్థితుల్లో స్టోరేజ్ చేయకూడదు. దీన్ని ఐసోలేటెడ్ స్టోరేజ్ అని అంటారు. అంటే ఏంటి ఐసోలేటెడ్ స్టోరేజ్ అంటే ఏంటి? చూడండి, మనకి షెడ్యూల్ 2లో పేర్కొన్న కెమికల్స్ ని స్టోరేజ్ చేసుకోవచ్చు. దాంతో ఏ రకమైన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ తయారీ ప్రక్రియ చేయకూడదు. బట్ పంపింగ్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ చేసుకోవచ్చు. పైప్ లైన్ ద్వారా కానీ కన్వేర్ ద్వారా కానీ పంపింగ్ చేసుకోవచ్చు. అవి ఏ కెమికల్స్? షెడ్యూల్ 2 అంటే వివరాల జాబితా 2లో పేర్కొన్న కెమికల్స్ మాత్రమే ఏంటి పంపింగ్ చేసుకోవచ్చు, లేకపోతే స్టోరేజ్ చేసుకోవచ్చు. బట్ డస్ నాట్ ఇన్క్లూడ్ స్టోరేజ్ అసోసియేటెడ్ విత్ ఫ్యాక్టరీ స్పెసిఫైడ్ ఇన్ షెడ్యూల్ 4. అంటే వివరాల జాబితా 4లో పేర్కొన్న ఎంఏహెచ్ యూనిట్స్ లో ఉన్న కెమికల్స్ ని ఎట్టి పరిస్థితుల్లో స్టోరేజ్ చేయకూడదు అదే సైట్ లో. దాన్ని ఐసోలేటెడ్ స్టోరేజ్ అని అంటారు. మనకి ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఎనీ డౌట్ అబౌట్ దిస్ పర్టికులర్ ఐసోలేటెడ్ స్టోరేజ్? అర్థమైందా అందరికీను? అర్థమైందా అందరికీను? ఓకే, ఒకటి చెప్తున్నాను మీకు. ఏదైనా డెఫినిషన్స్ కష్టంగా అనిపిస్తే హెడ్డింగ్ మాత్రం క్లియర్ గా రాయండి, దాని రిలేటెడ్ గా ఏమైనా రాసేయండి. టఫ్ గా అనిపిస్తే అంటే బై హార్ట్ చేసేటోళ్ళు యాస్టీస్ గా రాయడానికి ట్రై చేయండి, లేకపోతే దాని రిలేటెడ్ గా ఏదైనా రాసేయండి. కాకపోతే హెడ్డింగ్స్ మాత్రం కంపల్సరీగా పెట్టాలి. హజార్డస్ కెమికల్స్, ఇండస్ట్రియల్ యాక్టివిటీ, ఐసోలేటెడ్ స్టోరేజ్, మేజర్ యాక్సిడెంట్, పైప్ లైన్స్, షెడ్యూల్స్, వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ నాట్ డిఫైన్డ్ ఇన్ దిస్ రూల్స్ బట్ యూజ్డ్ అండర్ దే హ్యావ్ సేమ్ మీనింగ్ ఉంది కదా, ఇవన్నీ క్లియర్ గా హెడ్డింగ్స్ లా పెట్టాలి. ఓకేనా? ఐసోలేటెడ్ స్టోరేజ్ అంటే వేలు చేసి నిల్వ ఉంచడం. కమింగ్ టు ది మేజర్ యాక్సిడెంట్. మనకి మేజర్ యాక్సిడెంట్ అంటే ఏంటి? సంభవమయ్యే అతిపెద్ద ప్రమాదము. ఎన్ ఇన్సిడెంట్ ఇన్వాల్వింగ్ లాస్ ఆఫ్ లైఫ్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ది సైట్, ఆర్ 10 or more injuries inside and 1 or more injuries outside, or release of toxic chemicals, or explosion, or fire, or spill of the hazardous chemicals resulting in on-site, off-site emergencies, or damage to the equipment leading to the stoppage of process, or adverse effects of the environment. దీన్ని మేజర్ యాక్సిడెంట్ అని అంటారు. అంటే ఒక యాక్సిడెంట్ వల్ల కానీ ఒక ఇన్సిడెంట్ వల్ల కానీ మన ఫ్యాక్టరీ ప్రిమిసెస్ లో 10 or more ఇంజరీస్ అయినా ఇన్సైడ్, 1 or more ఇంజరీస్ అవుట్ సైడ్ అయినా దాన్ని మేజర్ యాక్సిడెంట్ అని అంటారు. ప్లస్ రిలీజ్ ఆఫ్ టాక్సిక్ కెమికల్స్ అంటే ప్రమాదకరమైన విషపూరితమైన కెమికల్స్ రిలీజ్ అయినా దాన్ని మేజర్ యాక్సిడెంట్ అని అంటారు. ఎక్స్ప్లోజన్స్, ప్రేలుళ్ళు జరిగిన దాన్ని మేజర్ యాక్సిడెంట్ అని అంటారు. ఫైర్, మేజర్ ఫైర్ జరిగిన మేజర్ యాక్సిడెంట్ అని అంటారు. ఆర్ స్పిల్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ అంటే ప్రమాదకరమైన రసాయనాలు ఒలిగిపోయినా దాన్ని మేజర్ యాక్సిడెంట్ అని అంటారు. ఇన్ ఆన్ సైట్ ఆర్ ఆఫ్ సైట్ ఎమర్జెన్సీస్, తద్వారా ఆన్ సైట్ ఆఫ్ సైట్ ఎమర్జెన్సీస్ డిక్లేర్ చేసిన దాన్ని మేజర్ యాక్సిడెంట్ అని అంటారు. ఆర్ డ్యామేజ్ టు ది ఎక్విప్మెంట్, అంటే మనకి ఎక్విప్మెంట్లు డ్యామేజ్ అయ్యి లీడింగ్ టు ది స్టాపేజ్ ఆఫ్ ప్రాసెస్ అంటే ఆ పర్టికులర్ ప్రొడక్షన్ ప్రాసెస్ ఆపినా కూడా మేజర్ యాక్సిడెంట్ అని అంటారు. ఆర్ యాడ్వర్స్ ఎఫెక్ట్ టు ది ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణం మీద తీవ్రమైన ప్రతికూలమైన ప్రభావం పడడం కూడా మేజర్ యాక్సిడెంట్ అని అంటారు. ఓకే, మనకి ఈ రకంగా రాయండి డెఫినేషన్. నెక్స్ట్ పైప్ లైన్. తమ్ముడు పైప్ లైన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పైప్ లైన్? ఏ పైప్ ఆర్ సిస్టమ్ ఆఫ్ పైప్స్ టుగెదర్ విత్ ఎనీ ఆపరేటర్స్ అండ్ వర్క్స్ అసోసియేటెడ్ దేర్ విత్. అంటే పైప్ తో పాటు పైపింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. పంపు, మోటార్ అవన్నీ ఉంటాయి కదా. ఏ పైప్ ఆర్ సిస్టమ్ ఆఫ్ పైప్ మన టుగెదర్ విత్ ఆపరేటర్స్ కలిగి ఉంటాయి. వర్క్స్ అసోసియేటెడ్ విత్ కన్వీనియన్స్ ఆఫ్ హజార్డస్ కెమికల్స్ అదర్ దాన్ ఫ్లామబుల్ గ్యాస్ యాజ్ సెట్ అవుట్ ఇన్ కాలమ్ 2 part 2 of the schedule 3 at a pressure of less than 8 bar absolute. అంటే
ఈ పైప్ లైన్ తో పాటు ఉండే పైపింగ్ ఆపరేటర్స్ తో పాటు ఇవి మనకి దేనికి ఉపయోగపడతాయి? ఫర్ కన్వీనియన్స్ ఆఫ్ హజార్డస్ కెమికల్స్, అంటే ఆ పైప్ లైన్ లో ప్రమాదకరమైన కెమికల్స్ రవాణా చేయడానికి ఉపయోగపడుతుంది. అదర్ దాన్ ఫ్లామబుల్ గ్యాస్, అంటే ఎట్టి పరిస్థితుల్లో మనకి పైప్ లైన్స్ లో ప్రేలుడు స్వభావం గల గ్యాస్ ని కన్వెన్స్ చేయకూడదు, రవాణా చేయకూడదు. ఈ కెమికల్స్ కూడా మనకి ఏ కెమికల్స్ ని కన్వెన్స్ చేయాలి, రవాణా చేయాలంటే షెడ్యూల్ 3 పార్ట్ 2 కాలం 2, అంటే వివరాల జాబితా 3లో పార్ట్ 2లో కాలం 2లో ఉన్న కెమికల్స్ మాత్రమే రవాణా చేయాలి. వాటి ప్రెషర్ ఎంత ఉండాలి? లెస్ దాన్ 8 బార్, అంటే ఆ పైప్ లైన్ లో కెమికల్స్ యొక్క ప్రెషర్ 8 బార్ లోపే ఉండాలన్నమాట. అంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ 1 బార్ ఉంటుంది కదా, 8 బార్ లోపు ఉండాలి. అంటే ఈ పర్టికులర్ పైప్ లైన్స్ లో ఎట్టి పరిస్థితుల్లో ఫ్లామబుల్ గ్యాస్ రవాణా చేయకూడదు. షెడ్యూల్ 3 పార్ట్ 2 కాలం 2లో పేర్కొన్న కెమికల్స్ మాత్రమే రవాణా చేయాలి. వాటి ప్రెషర్ ఎంత ఉండాలి? 8 బార్ లోపు ఉండాలి. అంటే ఆ పైప్ లైన్ లో ఆ పర్టికులర్ కెమికల్స్ యొక్క ప్రెషర్ ఫ్లో అవుతున్నప్పుడు, కన్వెన్స్ అవుతున్నప్పుడు దాని ప్రెషర్ 8 బార్ లోపే ఉండాలి. ఓకే, ఇది పైప్ లైన్. కమింగ్ టు ది నెక్స్ట్ షెడ్యూల్. షెడ్యూల్ అంటే వివరాల జాబితా. షెడ్యూల్ అపెండెడ్ టు దిస్ రూల్స్, అంటే మన రూల్స్ లో వివరాల జాబితాని జోడించబడ్డాన్ని షెడ్యూల్ అని అంటారు. షెడ్యూల్ అపెండెడ్ టు రూల్స్ అంటే ఈ పర్టికులర్ వివరాల జాబితాలో రూల్స్ ని జోడించబడ్డాన్ని షెడ్యూల్ అని అంటారు. కమింగ్ టు ది లాస్ట్ డెఫినిషన్, వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ నాట్ డిఫైన్డ్ ఇన్ దిస్ రూల్స్ బట్ యూజ్డ్ దేర్ అండర్ హ్యావ్ ఏ సేమ్ మీనింగ్ యాజ్ అసెంట్ దేర్ ఇన్, అంటే ఇందులో ఈ పర్టికులర్ మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ రూల్స్ అని సపరేట్ గా రూల్స్ లేవు. పైన చెప్పిన డెఫినేషన్స్ నే మేజర్ యాక్సిడెంట్ హజార్డ్స్ రూల్స్ కింద పరిగణించాలి అని చెప్పి ఈ పర్టికులర్ జి డెఫినేషన్ యొక్క మీనింగ్. వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ నాట్ డిఫైన్డ్ ఇన్ దిస్ రూల్స్ బట్ యూజ్డ్ దేర్ అండర్ హ్యావ్ ది సేమ్ మీనింగ్ యాజ్ అసైన్డ్ దేర్ ఇన్, అంటే పైన చెప్పిన డెఫినేషన్స్ నే రూల్స్ కింద పరిగణించాలి, దీనికి సపరేట్ రూల్స్ లేవు అని చెప్తున్నాడు. సో మీరు మనకి డెఫినేషన్స్ కేర్ఫుల్ గా రాయాలి. ఇవే మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ రూల్స్. ఏంటి డెఫినేషన్స్? హజార్డస్ కెమికల్స్, రెండో డెఫినేషన్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ, మూడో డెఫినేషన్ ఐసోలేటెడ్ స్టోరేజ్, నాలుగో డెఫినేషన్ మేజర్ యాక్సిడెంట్, ఐదో డెఫినేషన్ పైప్ లైన్స్, ఆరో మనకి డెఫినేషన్ షెడ్యూల్ అంటే వివరాల జాబితా, లాస్ట్ డెఫినేషన్ వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ నాట్ డిఫైన్డ్ ఇన్ దిస్ రూల్స్ బట్ యూజ్డ్ దేర్ అండర్ హ్యావ్ ది సేమ్ మీనింగ్ అసైన్డ్ దెమ్. ఇవి క్లియర్ గా రాశారంటే 60% మార్క్స్ దీనికే పడతాయి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మనకి డెఫినేషన్స్ లో? రెండోసారి చెప్పడానికి అవ్వదు. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సరే, అందరూ రాయగలరు అనుకుంటున్నాను. ఓకే, అందరూ రాయగలరు అనుకుంటున్నాను. జాగ్రత్తగా రాయండి డెఫినేషన్స్. ఓకే, యాజ్ ఇట్ ఈస్ గా రాస్తేనే ఫుల్ మార్క్స్ పడతాయి. సొంత కవిత్వాలు వాడకూడదు డెఫినేషన్స్ లో. కమింగ్ టు ది మూడోది ఏంటి? కలెక్షన్, డెవలప్మెంట్ అండ్ డిసమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంటే ఆక్యుపైర్ రెస్పాన్సిబిలిటీస్. ఆ పర్టికులర్ ఎంఏహెచ్ యూనిట్స్ లో ఆక్యుపైర్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఎంఏహెచ్ యూనిట్స్ లో ఆక్యుపైర్స్ ఉంటారు కదా. ఏ పర్సన్ హూ కంట్రోల్ అఫైర్స్ ఆఫ్ ది ఫ్యాక్టరీ ఇస్ నథింగ్ బట్ ఆక్యుపైర్. అంటే మేనేజర్ క్యాడర్ లో, సీనియర్ మేనేజర్ క్యాడర్ లో ఉండే వ్యక్తులందరినీ ఆక్యుపైర్స్ అని అంటారు, అనుభవదారులు అని అంటారు. వాళ్ళ యొక్క డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? వాళ్ళ యొక్క ఏంటి ఆక్యుపైర్ రెస్పాన్సిబిలిటీస్? మెయింటైనింగ్ ఏ రిజిస్టర్ ఆఫ్ హజార్డస్ కెమికల్స్, అంటే ప్రమాదకరమైన కెమికల్స్ యొక్క లిస్ట్ మెయింటైన్ చేసేటట్టు ఉండాలి. నెక్స్ట్, ఐడెంటిఫైయింగ్ ది రిస్క్ ఆఫ్ ఫిజికల్ ఆర్ కెమికల్ రియాక్షన్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్, ఆ పర్టికులర్ ప్రమాదకరమైన కెమికల్స్ యొక్క భౌతిక మరియు రసాయనిక పరమైన చర్యల గురించి, వాటి ద్వారా ఏ ప్రమాదాలు సంభవిస్తాయి అన్న దాని గురించి వీరు గుర్తించేటట్టు ఉండాలి. ఎన్ష్యూరింగ్ ది ఎక్స్పోజర్ స్టాండర్డ్స్ ఆర్ నాట్ ఎక్సీడెడ్, అంటే ఆ పర్టికులర్ కెమికల్స్ తోటి ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు ఎక్స్పోజర్ స్టాండర్డ్స్ ఉంటాయి కదా, బహిర్గతం యొక్క విలువలు, అవి
నాట్ ఎక్సీడెడ్, అవి మన థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ టైం వేడ్ యావరేజ్ అనుగుణంగా ఉండాలి. చూడండి, మీకు కెమికల్ సేఫ్టీలో వచ్చినప్పుడు చెప్తాను. థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ, టైం వేడ్ యావరేజ్, షార్ట్ టర్మ్ ఎక్స్ప్లోజివ్ లిమిట్, సీలింగ్ అని ఉంటాయి. అంటే మనకి 8 hours పాటు ఆ ప్రమాదకరమైన వ్యాపర్స్ ని పీల్చినా మనకి ఏ రకమైన హెల్త్ హజార్డ్స్ రాకుండా ఉండే విధానాన్ని థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ, టైం వేడ్ యావరేజ్ అని అంటారు. అంటే ఆ పర్టికులర్ ఎక్స్పోజర్ స్టాండర్డ్స్, అంటే ఆ ప్రమాదకరమైన కెమికల్స్ ను ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు వచ్చే వ్యాపర్స్ ఆ థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ, టైం వేడ్ యావరేజ్ అనుగుణంగా ఉండాలి. ఓకే, అది పాయింట్ అర్థం. నెక్స్ట్, మన ప్రొవిజన్ ఆఫ్ ది హెల్త్ మానిటరింగ్ టు వర్కర్స్ ఇఫ్ రిక్వైర్డ్. అంటే ప్రమాదకరమైన కెమికల్స్ మీద వర్కర్స్ పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్త్ హజార్డ్స్ వచ్చే ఆస్కారం ఉంది. ఎవ్రీ 6 నెలలకు ఒకసారి కంపల్సరీగా ఏది మన మెడికల్ సర్వలెన్స్ ప్రోగ్రామ్ అన్నది కండక్ట్ చేసి కంపల్సరీగా వాళ్ళ యొక్క హెల్త్ హజార్డ్స్ మనకి ఏదైనా వస్తే అది కౌంట్ చేసేటట్టు. నెక్స్ట్, మనకి ప్రొవిజన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ట్రైనింగ్, ఇన్స్ట్రక్షన్ అండ్ సూపర్విజన్ ఆఫ్ వర్కర్స్ అండ్ రికార్డ్స్ కెప్ట్. అంటే ఆ పర్టికులర్ ప్రమాదకరమైన కెమికల్స్ యొక్క సమాచారం, దాని మీద శిక్షణ, సూచనలు ఒక సమర్థమైన సూపర్వైజర్ పర్యవేక్షణలో మాత్రమే పనిచేసేటట్టు ఉండడం, వాళ్ళ యొక్క రికార్డ్స్ ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసేటట్టు ఉండడం. అంటే కెమికల్స్ మీద హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ చేయాలన్నమాట. నెక్స్ట్, ensuring adequate information, instruction and training given to the all workers regarding material safety data sheets of the hazardous chemicals. ఓకే, అంటే ప్రతి వర్కర్ కి ఆ ప్రమాదకరమైన కెమికల్స్ యొక్క మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ తెప్పించి ఒక హార్డ్ కాపీలు, అందులో 16 సెక్షన్స్ ఉంటాయి. ఆ 16 సెక్షన్స్ లో ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒక సెక్షన్ లో కెమికల్స్ ని ఏ రకంగా హ్యాండ్లింగ్ చేయాలి, ఆ కెమికల్స్ ని ఏ రకంగా డిస్పోజ్ చేయాలి, మనకి ఏ రకమైన పీపీలు వాడాలి అన్నది టోటల్ ఆ కెమికల్ సేఫ్టీ యొక్క ఇన్ఫర్మేషన్ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ లో అవైలబిలిటీ అవుతుంది. ఆ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ తెప్పించి దానికి సంబంధించిన సమాచారం, సూచనలు, శిక్షణ అనేది కంపల్సరీగా వర్కర్స్ కి ఇచ్చేటట్టు ఉండాలి. ఓకే, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఆల్రెడీ మీకు కెమికల్ సేఫ్టీ చెప్పినట్టున్నారు వేరే సార్. అందులో మనకి మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ లో 16 సెక్షన్స్ ఉంటాయి. అవి ఎప్పుడు రిపీట్ అడుగుతూనే ఉంటారు. అవి జాగ్రత్తగా చదవండి. నేను కూడా వీలైతే చెప్తాను. నెక్స్ట్, మనకి ప్రొవిజన్ ఆఫ్ స్పిల్ కంటైన్మెంట్ సిస్టమ్ ఫర్ హజార్డస్ కెమికల్స్ ఇఫ్ నెసెసరీ. ఏదైనా కెమికల్స్ పొరపాటున హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు ఒలిగిపోయినా దాన్ని ఇమీడియట్ గా క్లీనప్ చేసే కిట్ ఉండాలి. దీన్ని మైనర్ స్పిల్ కిట్, మేజర్ స్పిల్ కిట్స్ అని 2 ఉంటాయి. అవి ఎప్పటికప్పుడు రెడీలీ అవైలబిలిటీ ఉంటాయి. ఏదైనా రసాయనాలు ఒలిగిపోయినా ఇమీడియట్ గా క్లీనప్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, అబ్టైనింగ్ ది కరెంట్ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ ఫ్రమ్ ది మ్యానుఫ్యాక్చరర్, ఇంపోర్టర్ ఆర్ సప్లయర్ ఆఫ్ ది కెమికల్. ఎప్పటికప్పుడు ఆ కరెంట్ అంటే ప్రస్తుత మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ మాత్రమే తెప్పించాలి. ఆ ప్రమాదకరమైన కెమికల్స్ యొక్క ప్రస్తుత మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ తెప్పించి అప్డేట్ అయినవి ఎవరి దగ్గర నుంచి, మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి అయినా, ఇంపోర్టర్ దగ్గర నుంచి అయినా, సప్లయర్ దగ్గర నుంచి అయినా కరెంట్ మెటీరియల్ సేఫ్టీ మనకి డేటా షీట్స్ ఎప్పటికప్పుడు పొందేటట్టు ఉండాలి. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్, ఎన్షూరింగ్ ద కెమికల్స్ ఆర్ కరెక్ట్లీ లేబుల్ టు ది ఆల్ హజార్డస్ కెమికల్స్ కంటైనర్. ఇక్కడ ప్రమాదకరమైన కెమికల్స్ 4 రకాలుగా వర్గీకరించారు. 4 టైప్స్ ఉంటాయి. మన ఫైర్ హజార్డ్స్ కలగజేసే కెమికల్స్ కి రెడ్ లేబుల్, హెల్త్ హజార్డ్స్ క్రియేట్ చేసేవి బ్లూ లేబుల్, రియాక్టివిటీ హజార్డ్స్ క్రియేట్ చేసేవి ఎల్లో లేబుల్, స్పెసిఫిక్ హజార్డ్స్ క్రియేట్ చేసేవి వైట్ లేబుల్ ఆ పర్టికులర్ కంటైనర్స్ మీద అంటించాలి. ఓకే, మనకి నెక్స్ట్, ద ప్రొవిజన్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ఫైర్ ప్రొటెక్షన్ అండ్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అండ్ ఎమర్జెన్సీ అండ్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్. అంటే ఎప్పటికప్పుడు మనకి ఏది మన ఫ్లామబుల్ కెమికల్స్ తోటి ఏదైనా ప్రాసెసింగ్ చేస్తున్నా, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా కంపల్సరీగా ఫైర్ ప్రొటెక్షన్, ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్ ఉండాలి. కొన్ని ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్ ఎగ్జాంపుల్ చెప్పండి. ఎనీబడి give me some examples about the firefighting equipments.
ఫైర్ ఎక్స్టింగ్విషర్ సార్. వెరీ గుడ్. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, ఫైర్ హైడ్రెంట్స్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా. సింగిల్ హైడ్రెంట్, డబుల్ హైడ్రెంట్, ల్యాండింగ్ వాల్, ఫైర్ స్ప్రింక్లర్ సిస్టమ్, ఫైర్ అలారమ్స్, ఇవన్నీ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్ లోకి వస్తాయి. అండ్ ఎమర్జెన్సీ అండ్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేటట్టు ఉండాలి. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ప్రిపేరింగ్ అన్ ఎమర్జెన్సీ ప్లాన్ ఇఫ్ ది క్వాంటిటీస్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ ఎట్ వర్క్ ప్లేస్ ఎక్సీడ్స్ ది మేనిఫెస్ట్ క్వాంటిటీ. అంటే చూడండి, ఏదైనా ప్రమాదకరమైన ఫ్లామబుల్ కెమికల్స్ తోటి ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు, లేదా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు, లేదా హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు ఆ, దాని యొక్క పరిమాణం వర్క్ సైట్ లో స్పష్టమగు పరిమాణం మాత్రమే తేవాలి. ఎక్కువ క్వాంటిటీతో కెమికల్స్ తోటి ఎప్పుడు మన వర్క్ సైట్ లో ఉంచి ఎక్స్పెరిమెంట్ చేయకూడదు. ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ కెమికల్స్ తోటి, ఫ్లామబుల్ కెమికల్స్ తోటి ఏదైనా ప్రాసెసింగ్ చేస్తున్నా, హ్యాండ్లింగ్ చేస్తున్నా, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా, కంపల్సరిగా అత్యవసర సంబంధించిన ప్రణాళిక ఉండాలి అని అంటున్నాడు. నెక్స్ట్, స్టెబిలిటీ అండ్ సపోర్ట్ ఆఫ్ ది కంటైనర్స్ ఆఫ్ బల్క్ హజార్డస్ కెమికల్స్ ఇంక్లూడింగ్ పైప్ వర్క్ అండ్ అటాచ్మెంట్. చూడండి, కెమికల్స్ అన్నది ఐరన్ కంటైనర్స్ లో, పెద్ద పెద్ద ఐరన్ జాడీస్ లో నిల్వ ఉంచుతారు. అవి ఎప్పటికప్పుడు స్టేబుల్ గా ఉండాలి, ఎయిర్ టైట్ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో గాలి అందులో ప్రవేశించకుండా ఎయిర్ టైట్ ప్యాకింగ్ చేయాలి. అండ్ వాటికి సంబంధించిన పైప్ వర్క్స్, అటాచ్మెంట్ కూడా స్టేబుల్ గా ఉండేటట్టు ఉండాలి. కమింగ్ టు ది నెక్స్ట్, మనకి ద ఫిజికల్ అండ్ కెమికల్ అండ్ టాక్సిలాజికల్ డేటా ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ షుడ్ ప్రాపర్లీ నోటిఫైడ్. అంటే ఆ ప్రమాదకరమైన కెమికల్స్ యొక్క భౌతిక పరమైన, రసాయనిక పరమైన, విషపూరితమైన డేటాను ఎప్పటికప్పుడు నోటిఫై చేస్తూ ఉండాలి. నెక్స్ట్, ప్రొవిజన్ ఆఫ్ అప్రోప్రియేట్ పీపీఈ షుడ్ బి ప్రొవైడెడ్ టు ఆల్ వర్కర్స్. అంటే కెమికల్ రిలేటెడ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ అన్నది కంపల్సరీగా వర్కర్స్ కి ప్రొవైడ్ చేసేటట్టు ఉండాలి. అంటే కెమికల్ సేఫ్టీ రిలేటెడ్ పీపీఈ ఇవ్వాలన్నమాట. ఇవి చాలా పాయింట్స్ ఇచ్చాను మీకు. ఇవి ఒక 7-8 పాయింట్స్ రాయండి, మనకి సరిపోతుంది. కాకపోతే మనకి డెఫినేషన్స్ మాత్రం మ్యాండేటరీగా రాయాలి. అన్ని డెఫినేషన్స్ క్లియర్ గా రాయాలి. ఇవే ఎంఏహెచ్ఎస్ రూల్స్. ఏంటి హజార్డస్ కెమికల్స్, నెక్స్ట్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ, నెక్స్ట్ ఐసోలేటెడ్ స్టోరేజ్, మేజర్ యాక్సిడెంట్, నెక్స్ట్ పైప్ లైన్, షెడ్యూల్, వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ నాట్ డిఫైన్ ఇన్ దిస్ రూల్స్. ఇది మన జీ డెఫినేషన్. ఇవి క్లియర్ గా రాస్తే ఫుల్ మార్క్స్ పడతాయి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? ఎనీ డౌట్స్? చూడండి, ఇవి మాత్రం దయచేసి రాయొద్దు. సమ్ ఇంపార్టెంట్ షెడ్యూల్ నోటిఫికేషన్ ఇన్ మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ కంట్రోల్స్. ఇవి ఓన్లీ అండర్స్టాండింగ్ పర్పస్ కి ఇచ్చాను. అంటే ఏంటి షెడ్యూల్ 3 అంటే ఏంటి, షెడ్యూల్ 2 అంటే ఏంటి, షెడ్యూల్ 4 అంటే ఏంటని సమ్ నోట్ ద్వారా ఇచ్చాను. ఇవి మీరు ఎగ్జామినేషన్ లో రాయక్కర్లేదు, ఇక్కడి నుంచి రాయాలి. ఎగ్జామినేషన్ లో ఫస్ట్ పాయింట్ ఏంటి, షార్ట్ టైటిల్ కమిన్స్మెంట్. సెకండ్ పాయింట్ ఏంటి, ఇంపార్టెంట్ డెఫినేషన్స్. థర్డ్ పాయింట్ కి వచ్చేసరికి కలెక్షన్ అండ్ డెవలప్మెంట్ అండ్ డిసమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఆక్యుపైర్ రెస్పాన్సిబిలిటీస్. ఈ 3 పాయింట్స్ హైలైట్ చేస్తూ రాయాలి. ఇలా రాస్తే ఫుల్ మార్క్స్ పడిపోతాయి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకొకసారి చెప్తాను. ఇది అసలు ఐసోలేటెడ్ స్టోరేజ్, మనకి డెఫినేషన్ కన్ఫ్యూజన్ గా ఉంది. ఐసోలేటెడ్ స్టోరేజ్ అంటే వేరు చేసి నిల్వ ఉంచడం. అంటే ఏంటి, స్టోరేజ్ విచ్ నో అదర్ దాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, స్టోరేజ్ విచ్ నో అదర్ దాన్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ other than the pumping of the hazardous chemical is carried out, and that storage involves at least quantity of the chemicals set out in schedule 2, but does not include storage associated with the factory specified in schedule 4 on the same site. ఇది కన్ఫ్యూజన్ ఉంది, మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను. స్టోరేజ్ విచ్ నో అదర్ దాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, ఇందులో ఈ పర్టికులర్ సైట్ లో స్టోరేజ్ మాత్రమే చేయాలి. ఆ ప్రమాదకరమైన కెమికల్స్ యొక్క తయారీ ప్రక్రియ చేయకూడదు. అదర్ దాన్ పంపింగ్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్, అంటే ప్రమాదకరమైన కెమికల్స్ ని పంపింగ్ చేసుకోవచ్చు. దేని ద్వారా, అది ఆ ప్రమాదకరమైన కెమికల్స్ వివరాల జాబితా 2లో పేర్కొన్న కెమికల్స్ మాత్రమే పంపింగ్ చేయాలి.
which storage at least quantity of the chemical set out in schedule 2 అంటే వివరాల జాబితా 2లో పేర్కొన్న కెమికల్స్ మాత్రమే పంపింగ్ చేయాలి, స్టోరేజ్ చేయాలి. బట్ డస్ నాట్ ఇన్క్లూడ్ స్టోరేజ్ అసోసియేటెడ్ విత్ ఫ్యాక్టరీ స్పెసిఫైడ్ షెడ్యూల్ 4 అంటే వివరాల జాబితా 4లో ఎంఏహెచ్ యూనిట్ లో పేర్కొన్న ప్రమాదకరమైన కెమికల్స్ ఇందులో స్టోరేజ్ చేయకూడదు అని దీని అర్థం అన్నమాట. ఓకే, రైట్. ఇంకా 1 minute ఉంది టైము. ఏమైనా డౌట్స్ అడగండి. ఇది ఏంటి షార్ట్ టైటిల్ కమిన్స్మెంట్ ఇంట్రడక్షన్. ఇవి 1997లో మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ రూల్స్ అన్నది వీటి యొక్క నోటిఫికేషన్ అఫీషియల్ గెజెట్ ద్వారా నోటిఫై చేశారు సెంట్రల్ గవర్నమెంట్. ఇది ఏంటంటే ఈ పర్టికులర్ దే షల్ కమ్ ఇన్ టు ది ఫోర్స్ ఆన్ ది డేట్ ఆఫ్ ది పబ్లికేషన్ ఇన్ ది అఫీషియల్ గెజెట్ యాజ్ పర్ ప్రొసీజర్ లేడ్ డౌన్ అండర్ ది ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948. అంటే ఈ పర్టికులర్ రూల్స్ మన ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 అండర్లో ఒదిగి ఉన్నాయి. ఆల్రెడీ దిస్ రూల్స్ సప్లిమెంటెడ్ ఆల్రెడీ నోటిఫైడ్ అండర్ చాప్టర్ 4A ఆఫ్ ది ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948. చాప్టర్ 4A అంటే ఏంటి? హజార్డస్ ప్రాసెస్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఇది. ఇందులో చాప్టర్ 4A ఆఫ్ ది ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948లో మనకి రూల్స్ అన్ని సప్లిమెంట్ అనుసంధానం చేయబడ్డాయి అని అంటున్నారు. రైట్ అండి. ఓకే, నెక్స్ట్ టాపిక్ కూడా ఇంపార్టెంటే, కాన్సెప్ట్ ఆఫ్ లాస్ కంట్రోల్. ఇవాళ క్లాస్కి వచ్చినట్టు మా సెకండ్ సెక్షన్ క్లాస్ కూడా ఎక్కువ మంది రండి. ఇవన్నీ నేను